వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ కరెంట్ అఫైర్స్. విదేశీ గడ్డపై విజయం, హర్మన్ హంగామా. ఇంగ్లాండ్ గడ్డపై ఒక్కసారి కాదు 3 వన్డేల్లో శతకాలు కొట్టి చరిత్రలో నిలిచిన తొలి విదేశీ మహిళా క్రికెటర్లలో హర్మన్ ప్రీత్ ఒకరు. ఇంగ్లాండ్లోని చెస్టర్లీ స్ట్రీట్ వేదికగా ముగిసిన మ్యాచ్లో భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్. బ్యాటింగ్లో ధైర్యం, నాయకత్వంలో పరిపక్వత చూపించే సీనియర్ ప్లేయర్. ప్రస్తుతం వన్డే, T20 రెండింటినీ నడిపిస్తున్న నాయకురాలు. నంబియో 2025 ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశం UAE, తర్వాత అందోరా, ఖతార్. భారతదేశం 66వ స్థానంలో ఉంది. ఈ ఇండెక్స్ క్రౌడ్ సోర్స్డ్ డేటా, యూజర్ ఫీడ్బ్యాక్, ప్రజలు స్వయంగా ఇచ్చే రిపోర్ట్స్, క్రైమ్ పట్ల ప్రతిక్షణ ప్రతిస్పందనల ఆధారంగా ఉంటుంది. చైనా పౌరులకు ఇండియా టూరిస్ట్ వీసా మళ్లీ ప్రారంభం. జూలై 24, 2025 నుండి భారత వాసులకు పర్యాటక వీసాలు, చైనా పౌరులకు భారత టూరిజం వీసాలు మళ్లీ మంజూరు చేయడం ప్రారంభించారు. కేవలం పర్యాటక ప్రయోజనాలకే సంబంధించిన వీసాలకు అనుమతులు ఇవ్వబడ్డాయి. మిగిలిన బిజినెస్, వర్క్, స్టూడెంట్ వీసాలు ఇంకా రివ్యూ స్టేజీలోనే ఉన్నాయి. వాటిపై అధికారిక ప్రకటన రాలేదు. 2020 మే-జూన్ సమయంలో గాల్వాన్ లోయ ఘటన భారత చైనా సంబంధాలను పూర్తిగా తారుమారు చేసింది. ఈ ఘటనలో భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుండి భారత ప్రభుత్వం చైనా పౌరులకు పర్యాటక వీసాలు మంజూరు చేయడం నిలిపివేసింది. గగన్యాత్రకు కొత్త దిశ, ఒక యుగానికి ముగింపు, మరొక సాహసానికి ఆరంభం. రష్యా డిజైన్ MiG-21 ఫైటర్ జెట్ 1963లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరింది. ఇది భారత మొదటి సూపర్సోనిక్ యుద్ధ విమానం. 1971 ఇండో-పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. వయస్సు, ప్రమాదాల కారణంగా దీన్ని రిటైర్ చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. 2025 సెప్టెంబర్ చివర్లో MiG-21ను రిటైర్ చేస్తారు. స్వదేశీ తేజస్ మార్క్ 1A ఇప్పుడు దాని స్థానాన్ని భర్తీ చేయబోతుంది. ఇండియా మిల్లెట్ గర్వం. మిల్లెట్ల జాతికి మళ్లీ గౌరవం. భారత్ జూలైలో మిల్లెట్ ఎగుమతుల్లో 3% పెరుగుదల నమోదు చేసింది. ప్రపంచ ఆరోగ్యానికి మార్గం చూపుతున్న భారత్ మిల్లెట్ మిషన్లో ముందంజ వేస్తుంది. రాగి, జొన్న, శామలు ఇప్పుడు ఇంటర్నేషనల్ బౌల్లో. 2023ను UN ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించింది. భారత్ ప్రధానంగా ప్రధాని మోదీ గారు మిల్లెట్ల ప్రచారానికి ప్రపంచాన్ని ఒప్పించారు. ఇప్పుడు ఈ పంటలు శ్రీ అన్నగా గౌరవం పొందుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.